వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, అదే ఫేజ్ 1 ద్వారా 1,20,000 ఎకరాలకు నీరు ఇస్తాను, సాగునీరు ఇస్తాను, 25 లక్షల మందికి త్రాగునీరు ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు నిజంగా మార్కాపురం దశ మారబోతా ఉందా? మార్కాపురం రూపురేఖలు మారిపోతా ఉన్నా? ఏంటి పరిస్థితి? ఎక్సలెంట్. శంకుస్థాపన చేసింది వారే. అదేవిధంగా మాట నిలబెట్టుకున్నారు. తర్వాత ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరు ఏం చేయలేకపోయారు. మరలా చంద్రబాబు నాయుడు గారే నా ప్రజలు, నా రైతులు త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఖచ్చితంగా ఇవ్వాలనే ఒక కృతనిశ్చయంతో, మరి అట్లాగే నిధులు లేకపోయినప్పటికీ, గతంలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినప్పటికీ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు శరవేగంగా ముందుకు పోయేలా పాత్ర వహించారు మా సీఎం గారు. ఇదే పాత్ర ఇంకొక సీఎం అయి ఉంటే 25 సంవత్సరాలైనా కూడా అట్లాగే పడి ఉండేది ఈ యొక్క రాష్ట్రం. ఈ యొక్క రాష్ట్రం 2.5 సంవత్సరంలోనే గాడిని పెట్టి ముందుకు తీసుకెళ్తూ అన్ని రంగాలలో శరవేగంగా ముందుకెళ్తూ ఉన్నారు. భారతదేశంలో మన యొక్క రాష్ట్రం అనేది అందరికన్నా ఎక్కువ ఘనతగా ఉండే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు. 30 సంవత్సరాల కల సార్ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మా కష్టాలు తీరిపోతాయి, మా బాధలు తీరిపోతాయి, ఫ్లోరైడ్ సమస్యలు పోతాయి, రైతుల కష్టాలు పోతాయి, సాగునీరు సమస్యలు పోతాయి అని చెప్పి 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మార్కాపురం జిల్లా కానివ్వండి. అలాంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు పూర్తి చేశారు? ఎంతవరకు ఆయన ఓపెన్ చేసి నేను జాతికి అంకితం చేస్తున్నానని చెప్పారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? అందరూ చూసే ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్స్ లో వచ్చేసాడు, గేట్లు ఎత్తుతున్నావు, నీళ్లు వస్తున్నాయని అన్నారు. అక్కడేదో మరి ఏదో కొన్ని నీళ్ళని ఏదో తీసుకొచ్చి ఇక్కడ పడబోసి ఆయన ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోయినటువంటి వాటినే గేట్లన్నీ బిగించేశారు. మీకు అందరూ తెలిసిన విషయమే కదా, బిగించేశారు. ఇదా ప్రజలు కోరుకునేది? నీవు ఎలక్షన్లో గెలవాలంటే ఒక మంచి పనులు చేయాలి, ప్రజల హృదయాల్లో చేరగలిగితే నువ్వు గెలవగలుగుతావు. ఈ విధంగా చేసినందువలన అతనికి ఇంకా మా యొక్క పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందే తప్ప ప్రజలు మాత్రం ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు, గమనిస్తున్నారు. ఈ విధంగా జరగబట్టే మరి ఈ రోజున వెలుగొండ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారి చేతి మీదకి నడుస్తుంది. కొన్ని లక్షల ఎకరాలు బీడు పారిపోయినటువంటి ల్యాండ్స్, భూములు మొత్తం కూడా కళకళ్లాడే విధంగా ప్రజలు సంతోషంగా ఉండి రైతాంగం కళ్లల్లో వెలుగులు నిండేలా కూడా రేపు జరగబోతూ ఉంది. నిర్వాసితులకు డబ్బులు కూడా ఇవ్వటం కూడా జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు కాబట్టే ఇవన్నీ చేయగలిగాడు. చూడండి, ఆ భగవంతుడు మార్కాపురం జిల్లాకి ఇంత మంచి జరగబోతా ఉంటే, మార్కాపురం జిల్లా రూపురేఖలు మారిపోతా ఉంటే, మార్కాపురంలో వ్యవసాయం మళ్ళీ తిరిగి కలకలలాడబోతా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడే ప్రారంభించకూడదు, ఇంకా 6 నెలలు ఆగాలి, సంవత్సరం ఆగాలి, లేదంటే వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ప్రాంతాలు ఖాళీ చేయొద్దని చెప్పి అభివృద్ధి పైన కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితులు చూస్తానే ఉన్నారు కదా. ఇది మీరు చూస్తానే ఉన్నారు కదా. ఈ రోజున ప్రజలు ఆనందంగా ఉండాలి, రైతాంగం ఆనందంగా ఉండాలని ఆలోచన చేయాల్సింది పోనిచ్చి వాళ్ళు ఏ విధంగా పాత్ర వహిస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా ఈ యొక్క మా యొక్క ఎమ్మెల్యే గారు కందుల నారాయణ రెడ్డి గారు ఎలాంటి ప్రముఖ పాత్ర పోషించారో, ఏ విధంగా ర్యాలీలు నిర్వహించారో, బంధులు నిర్వహించారో, అట్లాగే జిల్లా సాధన కోసం కూడా చేస్తే వాళ్ళ వైసీపీ పాలనలో 2 మంత్రులు ఉన్నారు, మరి ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం జగన్ ద్వారా ఏం పూర్తి చేసుకోలేకపోయారు. ఈ పశ్చిమ ప్రాంత ప్రజలు కేవలం వర్షాల మీదనే ఆధారపడేటువంటి రైతాంగం ఉంటే వాళ్ళు ఈ రకంగా వాళ్ళ దగ్గర ఏదో చేస్తున్నట్టు మెహర్బాన్ని సంపాదిస్తున్నారు. కానీ అసలు లక్షలాది లక్షలండి, ఒకటండి 10 బోర్లు వేసినా కూడా ఒక బోరు కూడా పనిచేయటువంటి పరిస్థితుల్లో ఆనాడు మరి మా నారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ప్రజలు పడుతున్న వ్యతాల గురించి తెలిసి వాస్తవంగా ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేక జిల్లా రావాలన్నా, వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు త్వరితగతిన పొలాల్లో పరవళ్ళు దొరకాలన్నా అని చెప్పినటువంటి ఘనత నారాయణ రెడ్డి గారిది. అదే విధంగా ప్రజలకు ఇచ్చిన మాటను నిజం చేస్తూ ఆనాడు శంకుస్థాపన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు 30 తన జాతికి అంకితం చేయబోతున్నాడు వెలుగొండ ప్రాజెక్టుని. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, కూటమి ప్రభుత్వ విధానం అని తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నటికీ మా యొక్క ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి ఎప్పుడు ప్రజల హృదయాల్లో నిలబడిపోయింది. జిల్లా సాధన విషయంలో కానీ, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడంతో కానీ అతను చరిత్రలో నిలబడిపోతారని కూడా తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్టులో ఎంత శాతం వరకు పనులు జరిగాయి? నిర్వాసితులకు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? నిర్వాసితులకు పునరావాస కేంద్రాలను ఎంతవరకు ఏర్పాటు చేయగలిగారు? ఎంతమందికి పునరావాసం కల్పించగలిగారు? పునరావాసం ఏర్పాటు చేసుకుంటే ఈ రోజున వాడికి ఇవ్వవలసినటువంటి నిధులు మరి కోట్లలో వాళ్ళకి ఒప్పజెప్పాల్సిన పరిస్థితి ఏమొచ్చింది చెప్పండి. ఈ రోజు ఆయన ఆ పనులు చేపిస్తే ఈ 2 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టు విషయంలో
మంత్రులు గాని మా సీఎం గారు గాని త్వరితగతిన పూర్తి కావాలనేసి నెలవారీగా కార్యక్రమాలు పూర్తి కావాలి, ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని అధికారులకి అధికారులకి జారీ చేసి వాళ్ళ యొక్క ఆర్డర్స్ జారీ చేసి ఈ రోజున ఆ విధంగా ఆయన అన్ని అభివృద్ధితో పాటు వెలుగొండ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టబట్టే ఈ రోజున ఆనందంగా జాతికి అంకితం చేయగలుగుతున్నారు. రైతాంగం చాలా ఆనందపడబోతుందని కూడా ఇప్పటికీ దీనిపైన అనేక రకాలైనటువంటి విమర్శలండి. దీని వెనక చంద్రబాబు నాయుడు గారి కృషి లేదు, దీని వెనక చంద్రబాబు నాయుడు గారి కష్టం లేదు, దీని వెనక అనేక మంది కష్టం ఉంది, అసలు ఆయన చేసింది ఏమి లేదు అంటున్నారు. అసలు ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యి జాతికి అంకితం అయ్యేటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నటువంటి ఈ సందర్భంలో, రాబోయేటువంటి వారం రోజుల్లో మార్కాపురం జిల్లా రూపురేఖలు మారిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఈ సందర్భానికి కర్త ఎవరు, కర్మ ఎవరు, కష్టం ఎవరు? సార్ దాచి పెడితే దాగేది కాదు. ఎక్కడో 4 గోడల మధ్యన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. ప్రజలందరూ చూస్తున్నారు. విశాలమైన ప్రాజెక్టు 10 నదులను అనుసంధానం చేసినటువంటి కర్త చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల మీద వేసుకొని దానిలో ఉన్నతని దారిద్ర్యాన్నంత రూపుమాపి మళ్ళా 5 సంవత్సరాల పాటు నిలబడిపోయినటువంటి వెలుగొండ ప్రాజెక్టును, గందరగోళంగా ఉన్నటువంటి ప్రాజెక్టును మళ్ళా ఆనందమయంగా చేస్తూ ఈ రోజు రేపు 31వ తారీఖున మా ప్రాంతానికి వచ్చి ఆయన ఈ రోజున ప్రారంభోత్సవం చేయబోతున్నారంటే, జాతికి అంకితం చేయబోతున్నారంటే, ఇంకా కూడా రాజకీయ కుట్రలతో దురుద్దేశాలతో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఊరుకుంటారా? అసలు దాగి పెడితే దాగేది కాదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చూడండి ఏ విధంగా ఘన విజయం సాధిస్తారో. మా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఏ విధంగా జరుగుతుందో మీరే చూస్తారు. ఈ రోజున రాబో ఎలక్షన్స్ లో, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మరి ఇక మీదట ఈ 25 సంవత్సరాల పాటు కూడా మా యొక్క ప్రభుత్వమే వస్తుంది, కూటమి ప్రభుత్వమే. అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వార్థం లేకుండా మాట్లాడారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఇక 15-20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి సేవలు ఉంటేనే దేశంలో ఒక అతి గొప్ప రాష్ట్రంగా ఏర్పడుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని పవన్ గారు చెప్పారు. మీకు తెలిసిన విషయమే కదా అది. నమస్తే అన్న. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపుగా రైతుల కన్నీళ్లు తుడుస్తాను, రాబోయే రోజుల్లో దాదాపు 1,20,000 ఎకరాలకు నీరు అందిస్తాను, జాతికి అంకితం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా ఇక్కడ మార్కాపురం జిల్లా వాసులుగా లేదంటే వెలుగొండ ప్రాంత వాసులుగా ఏం చెప్తారని ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఆయన వచ్చి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధీనంలో అందరి సమైక్యతతో జిల్లా ఏర్పాటు జరగడం జరిగింది. ఇక్కడ భూముల వాల్యూ రేట్లు పెరిగినవి. దగ్గరలో మనకు చుట్టూ 50-40 కిలోమీటర్లలో జిల్లా వచ్చింది. అలా విధంగానే మనకు వెలుగొండ ప్రాజెక్టు వాటర్ రేపు 2 రోజులలో వదులుతున్నారు. 900 కోట్లు ఏ గవర్నమెంట్ ఇయ్యని లెక్కన ఈ గవర్నమెంట్ 900 కోట్లు నిర్వాసితులకు ఇచ్చి, నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసులకు ఇప్పించి దగ్గర ఉండి ఈ రేపు నీళ్లు వదులుతున్నారు. ఈ ప్రాంతం అంతా, ఈ జిల్లా పరిధిలో మొత్తం ఈ నీళ్ళు ఎంతవరకు పారుతాయో అంతవరకు చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ నిర్వాసితులకి న్యాయం జరిగినా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినా, రేపు నీళ్ళు వచ్చినా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చదివే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళంతా డూప్ చెప్తున్నారు. ఆ రోజు మరి 5 ఏళ్ళు ఏం చేసినారు? 5 ఏళ్ళు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరు కూడా ఒక దాని గురించి పోరాడలే. జిల్లా గురించి అప్పుడు జిల్లాలు ఏర్పాటు చేసిర్రు, బాపట్ల జిల్లా చేసిర్రు. జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్లు ఉన్న మార్కాపురం చేయలేకపోయారు. ఎవరు కూడా పోరాడలేకపోయారు. ఈయన గట్టిగా పోరాడి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం ఆధీనంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఒక పట్టుదలతో ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు విడదీసిన తర్వాత మార్కాపురం జిల్లా చేసి నీలి జిల్లా ఈ అభివృద్ధి చేయాలి మార్కాపురం జిల్లాని కంకణం కట్టుకొని బ్రహ్మాండంగా ఈ రోజు నీళ్లు వదిలి, ఆ రోజు గత 5 సంవత్సరాలలో నీళ్ళు వదిలినానన్నారు. ఏవి నీళ్లు ఎక్కడున్నాయి? నీళ్ళు రావాలి కదా. గత 5 సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఇక్కడ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఎంతవరకు న్యాయం చేశారు? అంటే ఎంతవరకు నిర్వాసితులకి అండగా ఉన్నారు? లేదంటే వెలుగొండ ప్రాజెక్టు ఎంతవరకు పూర్తి చేశారు? వాళ్ళకు నిర్వాసులకు రూపాయి ఇచ్చింది లేదు, వాళ్ళకు పునరావాసం కల్పించింది లేదు. వాళ్ళకు పునరావాసం ఇస్తుందా కూడా చిల్ల చెట్లు మొలిసి అడవిలు అయిపోయినాయి అన్నీ. ఇవాళ చూస్తే అక్కడ వాళ్ళ పునరావాస కేంద్రంలో శుభ్రంగా వేశారు, కేటాయిస్తున్నారు, నీట్గా ఉన్నవి. వాళ్ళకు 900 కోట్లు పేమెంట్ ఇచ్చారు. ఆయన నేను ఓపెన్ చేశాను అని చెప్పి ఆర్భాటంగా బయటకు వచ్చి ఆయన టన్నెల్స్ దగ్గర ఓపెన్ చేసి పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్ని వేల ఎకరాలు తడిచాయి, ఎన్ని వందల ఎకరాలు? అసలు నీళ్ళు ఉంటే కదా తడసను, బయటికి రాలేదుగా నీళ్లు. బయటకు వదిలినాడ నీళ్లు ఉంటే కదా. ఆడేదో డ్రమ్ములు పోసి ఫోటోలు తీసుకొని ట్రాక్టర్లతో డ్రమ్ములు ట్యాంకర్లతో పోసి ఇగో నీళ్ళని చెప్పి పంపారు. అదే మరి 5 ఏళ్ళు మరి నీళ్లు రాలేదు కదా. కాలువకు రాలేదు, రెగ్యులేటర్కి రాలేదు, ఇక్కడ డ్యామ్కి రాలేదు కదా. వస్తే కదా డ్యామ్కి మరి
రాలేదు కదా. మరి రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు, జాతికి అంకితం చేస్తాను. ఏదైతే మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి లేదంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కొన్ని వందల ఎకరాలకి నీళ్లు కల్పిస్తాను, లక్షల మందికి త్రాగునీరు ఇస్తానని చెబుతా ఉన్నాను. నమ్మకం ఉందా? నమ్మకం 100% నమ్మకము. ఆల్రెడీ నిన్న 900 కోట్లు పేమెంట్ ఇచ్చారు, వాళ్ళందరినీ పునరావాసం చేరుస్తున్నారు, వాళ్ళకు పేమెంట్లు పడ్డాయి. ఈ లోపు కూడా ఇంకొక చిల్లర మల్లర ఒక 50-60 కోట్లు ఉంటాయి, కూడా రేపు ఎల్లుండి రిలీజ్ అవుతున్నవి, రేపు రాష్ట్ర విడుదలవుతున్నాయి. నీళ్ళు ఆ రోజు చూస్తున్నారు కళ్ళతో, జనాలంతా పోతారు రేపు అక్కడికి. మరి ఇప్పుడు ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి ఇదంతా మా కష్టమే, మా కృషే, మా ఫలితమే అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు నమ్మడానికి. అసలు జనాలు అనేలో నమ్మేవాళ్ళు లేరు. కొందరు వైసీపీ వాళ్ళు పని కట్టుకొని ఇది ఎంతవరకు అది ఇదని వాగుతున్నారు. అవన్నీ ఉత్త కళ్ళబొల్లి మాటలు. వాళ్ళ అసూయతో ఈ చంద్రబాబు ఇది డెవలప్ చేస్తున్నాడు, నారాయణ రెడ్డి డెవలప్ చేస్తున్నాడు, వీళ్ళ మీద కారం చల్లడానికి అట్లా వాళ్ళు తయారయ్యారు. ఇట్లనే ఉదాహరణకి కుప్పంలో వచ్చేసి ఒక కాలువకు రెడీమేడ్ గేటు పెట్టి 4 లారీల ట్యాంక్ నీళ్ళు వదిలి అది ఆయన అట హెలికాప్టర్ ఎక్కాడు, ఈ గేటు తీసేసుకొని రెడీమేడ్ గేట్ తీసుకొని ఇంటికి వెళ్ళారు. అది ఎంతవరకు కరెక్ట్? మరి ఇదే పని రేపు చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న భయం కానీ రెగ్యులేటర్ అయింది, వాటర్ వస్తుంది, రేపు వదులుతున్నారు, చూస్తారు కదా. ఇప్పుడు చూడకుండా ఆయన కూడా రేపు ఇష్టమిస్తారు జనాలు. సార్ అసలు నిజంగా చెప్పండి, ఈ ప్రాంత వాసులుగా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఫ్లోరైడ్ వల్ల ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి జనాన్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఈ రోజు 30 సంవత్సరాల కళ నెరవేరబోతా ఉంది అని చెప్పి ఇక్కడ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా ఎవరి కష్టం, ఎవరి పని వల్ల ఇదంతా కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు, ఉమ్మడి ఎమ్మెల్యేలు అందరూ కలిసి పట్టుదలతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి గట్టిగా ప్రయత్నాలు చేసి ఈ కరువు జిల్లా మార్కాపురం అనేది కరువు జిల్లా, వెనకబడిన జిల్లా, దీన్ని వలసకు పత్తి కూలీలకు బయట గుంటూరు జిల్లాలో అటు పోకుండా చేయాలని పట్టుదలతో ఇవాళ పునరావాస కాలనీలు రెడీ అయినాయి. డబ్బులు పేమెంట్లు ఇచ్చేశారు పునరావాసాలకు, వాటర్ వదిలేస్తున్నారు. రేపు వరదలు వస్తాయి, డ్యామ్ నిండిపోద్ది. ఇప్పుడు ముందు బోర్లకు నీళ్ళు వస్తాయి, ఫ్లోరిన్ బెడద అయిపోద్ది, మంచి నీరు వస్తుంది. గురుగారు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఫేజ్ 1 టన్నెల్ 1 పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దానిపైన ఎంతవరకు నమ్మకం ఉంది మీకు? పూర్తి నమ్మకం ఉంది. అంటే ఎందుకని గతంలో కూడా మేము చేసామని చెప్పుకున్నారు కదా. ఎవరు అంటే ఫస్ట్ లో అసలు దానికి పునాది వేసినోడు చంద్రబాబు, దాన్ని పర్మిషన్ తెచ్చింది చంద్రబాబు. ఆ పరిహారాలలో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ఇక్కడ కనిగిరి కానీ, మార్కాపురం కానీ, గద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం కానీ, ఈ కాన్స్టిట్యూషన్ లో ఒక కాన్స్టిట్యూషన్ కూడా టీడీపీ గెలవలే. వైఎస్ఆర్ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేదో చేస్తాడని ఆశపడి జనం అంతా ఇక్కడ ఫీలింగ్తో ఒక సీటు ఉతరాలే ఈ ఏరియాలో. అందువల్ల తన కొన్ని అసాధ్యంతో ఉన్నాడు. తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి చేసేది అన్ని పర్మిషన్లు తీసుకొని, మిషన్లు తీసుకొని టెండర్ మళ్ళీ రద్దు చేపించి టెండర్ చేసి అన్ని చేసేసిండు ఇతనే చంద్రబాబు. ఇప్పుడు బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చేది లేదు, నీళ్ళు వదిలేది లేదు అని చెప్పి 30 సంవత్సరాల నాడు ఎకరాకు ఇంతని డబ్బులు తీసుకొని 11 గ్రామాల వాళ్ళు ఆ 11 సంవత్సరాల నుంచి ఈ 30 సంవత్సరాల నుంచి కూడా పైర్లు ఫలితం పొంది ఈ తెలియని విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ పార్టీ ప్రతిపక్షాలలో 30 సంవత్సరాల నాడు ఎకరా 50,000 రూపాయలు చేయకుండా 25,000 చేసే భూమికైనా ₹1,00,000 కాడికి ఎవరికి తాకట్టు గల వాళ్ళకు తాకట్టు గట్టు డబ్బులు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాలు మళ్ళా ఆ డబ్బులు తిని మళ్ళీ ఇప్పుడు దాకా పనిచేశారు. సరే ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు వదిలేది కాదు, వీళ్ళు చేసేది కాదు, ఆయన కదా జగన్ కదా 2 ట్యాంకర్లు పెట్టి నీళ్ళు వదిలినానని చెప్పి. నిజంగా చెప్పండి బాబా, ఈ ప్రాంతంలోనే ఉన్నారు. అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? నిజంగా ఆయన ఆ రోజు నీళ్ళు వదిలాను అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకొని కూడా చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు ఆ రోజు నిజంగా ఆయన నీళ్ళు వదలడం వల్ల ఎన్ని ఎకరాలు తడిచాయి, ఎంతమంది రైతులు బాగుపడ్డారు? అసలు ఒక్కటే సుక్క వదలేవు బాబు. 2 ట్రాక్టర్ నీళ్లు చరాల దగ్గర వదిలేసి అట్లా ఫోటోలు తీసుకొని నేను నీళ్ళు వదిలినానని చెప్పి జాతికి అంకితం చేసినామని చెప్పి ఫోటోలు వచ్చి ఇక్కడ ఉన్న ఈ 4 కాన్స్టిట్యూషన్లు ప్రజలందరినీ మబ్బి పెట్టుకొని
మోసం చేసి వీళ్ళ అమాయక ప్రజలు ఇక్కడ ఎక్కువ అదేంటంటే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఆ జిల్లాలలో అయితే మామూలు రైతాంగంలో ఎక్కడికక్కడనే నిలదీసి అతన్ని బంధించినట్టు చేతురు అన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్లలో గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, కనిగిరి కానీ, ఎర్రగొండపాలెంకి వెళ్ళి రైతులు మనకేం తెలుసులేమన్న భావంతో పోనిచ్చారు. అతను చేసింది ఏం లేదు. 30 సంవత్సరాల కాదు సార్, మీరు చూస్తూనే ఉన్నారు. మీరు 30 సంవత్సరాల క్రితం మంచి వయసులో ఉండే, అంటే మీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బాధలు, అప్పుడు ఉన్నటువంటి రైతుగా కానివ్వండి, రైతు కూలీలుగా కానీ అన్ని రకాలుగా చూసినటువంటి వ్యక్తులు 30 సంవత్సరాలుగా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే రైతులు బాగుపడతారన్న మాటలు వింటూ వచ్చారు. ఒక రైతులే కాదండి, లేబర్ ఇప్పుడు పని వాడికి పని ఉంటుందిగా, అవకలికి వెళ్ళిపోకుండా. ఇప్పుడు పోరింగ్ వాటర్ తగ్గిపోద్దా? ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టి, కోట్లు పెట్టి నీళ్ళు తోలాల్సి వచ్చింది ఈ వేసాకాలం వచ్చిందంటే. అన్ని బాధలన్నీ తప్పినాయి. లక్షణంగా దేవుడు అతనికి వరం ఇచ్చినట్టు. 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు అది పూర్తిగా ఒక భాగం వంతు వరకు, అంటే దాదాపు 1,20,000 ఎకరాలకు భూమి నీరు అందించడానికి సిద్ధమైంది. అంటే దీని మొత్తానికి కష్టం ఎవరిదంటారు దీంట్లో? కష్టమే. ఇక్కడ ఉన్న నారాయణ రెడ్డి గారి ఎమ్మెల్యే గారిది, అతను సాయశక్తులతో పోరాడు. ఎవరు ఇప్పటికి నాకు తెలిసినాక ఒక 8 మందో 10 మందో ఎమ్మెల్యేలు చేశారు ఇక్కడ. ఫస్ట్ పోలసుబ్బయ్య గారు ప్రాజెక్ట్ అని నిర్ణయించుకున్నప్పుడు పోలసుబ్బయ్య చేశాడు. ఇంకా తర్వాత నాయకులందరూ చాలా మంది పేర్లు నాకు తెలుసు. వాళ్ళు ఎవరు ఏం చేసిన వాళ్ళు లేరు. మాకు జిల్లా కావాలి. ఇప్పుడు 190 కిలోమీటర్లు, 95 కిలోమీటర్లు పోవాలి, 90 కిలోమీటర్లు రావాలి ప్రకాశం జిల్లా. అంటే ఆ రోజు దాన్ని జిల్లాలో ఉంచి ఎడగొడితే మనకు బిర్రు ఉన్నదని చెప్పి అక్కడ ఉన్న నాయకులు వై సుబ్బారెడ్డి కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళంతా మాకు రెడ్డి ఇస్తుందని తప్పిపోద్దని చెప్పి ఆ జిల్లా ఒకతే ఇట కొట్టకుండా, లేకుంటే బాపట్ల ఎంత దూరం ఉంది? బాపట్ల జిల్లానిచ్చి పార్లమెంట్ లేదు. మార్కాపురం కరెక్టే. నర్సరాపేట పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ వదిలిన తర్వాత మార్కాపురం పార్లమెంట్ ఇవ్వాలిగా, లేదు పార్లమెంట్ కాదు జిల్లా ఇవ్వాలిగా. అప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎర్రగొండపాలెం కానించి, పుల్లల చెరువు కానించి, కడప ఇట గిద్దలూరు కానించి ఎన్ని ఊర్లకు దగ్గర ఇది. అంటే ఇప్పుడు మార్కాపురం జిల్లా అయిన తర్వాత నారాయణ రెడ్డి గారి కష్టం ఉందండి. ప్రాజెక్టుకు అతని మామూలు గోడలు కట్టే కానించి, అతని పదవులు ఉన్న, గవర్నమెంట్ ఉన్న, అతని ఇన్ఛార్జి ఉన్న, తన సాయశక్తులతో ధర్నాలు చేసిండు, పాదయాత్ర చేసిండు, సైకిల్ యాత్ర చేసిండు, అన్ని తిరిగిండు. అతనికి దక్కింది. అంటే మొత్తంగా అంటే తెలుగుదేశం పార్టీ కృషి ఎలా ఉందంటారు? ఈ ప్రకాశం జిల్లా రావటం కానివ్వండి, ప్రకాశం జిల్లా అభివృద్ధి కావటం కానీ. మార్కాపురం జిల్లా రావడానికి కారణము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు పుణ్యము. దానికి పట్టుదలగా పోరాడినోడు నారాయణ రెడ్డి గారు. ప్రోత్సాహంగా చెప్పుకొని ఈ రోజు అందరూ శుభ్రంగా ఉండరు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే 6 నెలలు టైం ఇవ్వాలి, డబ్బులు మొత్తం ఇప్పుడు 18 ఏళ్ళు ఆయాల వాళ్ళు డేట్ ఇచ్చిన నాటికి వాళ్ళకి 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు మొత్తానికి ఇంత పేమెంట్ అని చెప్పేశారు. ఇవన్నీ తీసుకొని కూడా ఏదో కల్లుబుల్లి మాటలు చెప్పిన మాటలు బట్టి వాళ్ళు చెప్పిన బట్టి వైఎస్ఆర్ నిన్న చంద్రశేఖర్ ఆయన మాట్లాడుతున్నాడు, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే. ఆయనకి వచ్చి జిల్లాలో మీటింగ్ పెట్టి మాట్లాడితే తెలుసు ఆయనకి ఏందైంది. తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన ఎమ్మెల్యేగా, మళ్ళీ ఆయన కోరొచ్చుగా. మళ్ళీ ఎవడు అలా జగన్ ప్రభుత్వం ఉన్నాడు, అందరు ఉన్నారుగా ఎమ్మెల్యేలు. నీళ్ళట్టుంచు జిల్లా కావాలని కోరొచ్చుగా. ఏ ఎమ్మెల్యే అని అడిగినోడురా? మార్కాపురం ఎమ్మెల్యే అడిగిండా, కనిగిరి ఎమ్మెల్యే అడిగిండా, గిద్దలూరు ఎమ్మెల్యే అడిగిండా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అడిగిండా? ఎవడు అడిగిన జిల్లా అడిగిన మొగోడే లేడు. కాకుండా ఏంటంటే మరి ఇప్పుడు మార్కాపురం జిల్లా ఇవ్వటం కానివ్వండి, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం కానివ్వండి, రాబోయే రోజుల్లో మార్కాపురం నియోజకవర్గాన్ని, లేదంటే మార్కాపురం కొత్త జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ ఎంత కష్టపడతా ఉంటే ఇదంతా మేమే చేసామని చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు కల్లిబుల్లి మాటలు చెబితే కదా ఇక్కడ ప్రజలు ఇంకా పొద్దుగులు మోసపోతారు అనుకుంటున్నారు. ప్రజలు అంటే మోసపోరు. ఇప్పుడు అబ్బని పెట్టారు, ఏది ఈ హార్టికల్చర్ అబ్బి వస్తాయి. ఎంతమందికి పళ్ళ తోటలు వస్తాయి? ఎన్ని వస్తాయి? ఈ గింజలు వేస్తే వాటిల్లో నట్టాలు రావడం, లాభాలు రావడం. అదే పళ్ళ తోట, పామ్ ఆయిల్ కానీ, జామ కానీ, దానిమ్మ కానీ, అరటి కానీ, ఇటువంటి పళ్ళ తోటలు మార్గం వేసుకుంటే రేపు పొద్దున ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 10 లక్షలు తీయడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్తారు? మేము కృతజ్ఞతలు చెప్తాం, అభినందనాలు చెప్తాం, పాదాభివందనాలు పెడతాం. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి 1,20,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తాను, 25 లక్షల మందికి త్రాగునీరు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. 31వ తారీఖు ఓపెన్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి ఈ ప్రాంత వాసులుగా, మార్కాపురం జిల్లా వ్యక్తులుగా ఎలా అనిపిస్తా ఉంది? ఈ ప్రాంతము మొత్తం డ్రై ఏరియా, వర్షాల మీద ఆధారపడి బ్రతికేది ఈ ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక వరం లాంటిది వెలుగొండ ప్రాజెక్టు. అటువంటిది ఇది ఎందుకంటే ఇప్పటి నుంచి కల కాదు, ఎన్నో ఏళ్ల నుంచి కల ఇది. ఎప్పుడు మనకు నాగార్జున సాగరే కృష్ణ జలాలు రాయలసీమ హక్కు అని నినాదం. అటువంటిది ఆ నినాదాన్ని తీసేసిండు బ్రహ్మానంద రెడ్డి గారు.
ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మళ్ళీ ఇప్పుడు మాకు ఆయనే ప్రారంభోత్సవం చేయటంలో మాకు ఈ ఏరియాకు ఇక్కడి నుంచే కాదు కనిగిరి, ఉదయగిరి, నెల్లూరు జిల్లా వరకు కూడా మాకు ఎన్నో అవకాశాలు కల్పించింది. రైతులు ఎంతో విధంగా నష్టపోతున్నారు. ఎందుకంటే వర్షాధారం మీద ఆధారపడి బతుకుతున్న రైతులు. ప్రధానంగా ఇప్పటి వరకు మార్కాపురం జిల్లా అంటేనే ఏదైతే ఇప్పటివరకు వెనుకబడినటువంటి ప్రాంతం, అభివృద్ధిని చూడనటువంటి ప్రాంతం, బ్రతుకు తెరువు కోసం వలసలు వెళ్తున్నటువంటి ప్రాంతంగా మార్కాపురం జిల్లా ఇప్పటికే వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు కనుక వెలుగొండ పూర్తయితే ఇప్పటి వరకు మార్కాపురం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలాంటి సమస్యలు తీరబోతా ఉన్నాయి? గతంలో వలసపోయే వాళ్ళంతా ఈ రోజు ఈ నీరు వచ్చిన దానివల్ల వలసపోయేది తగ్గిపోతుంది. ఎందుకంటే రైతులకు పనులు ఉంటవి, పనిచేసే వాళ్ళకందరికీ పని కల్పించిన వాళ్ళమైతాం. అలాంటిది ఈ వెలుగొండ వల్ల మార్కాపురం జిల్లా కాకుండా అన్ని ప్రాంతాలకు మాకు అభివృద్ధి చెందుద్ది. కూలీలకు పోయే వాళ్ళకు కూడా వేరే చోట్లకు పోకుండా ఇక్కడే పని కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మాకు కొత్తగా గవర్నమెంట్ వరి పంటలే కాకుండా మామూలుగా హార్టికల్చర్ కింద సదుపాయం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి హార్టికల్చర్ ఉంటే ప్రతి వాడికి పని దొరుకుద్ది. ఆ పని దొరికిన దానివల్ల అన్ని డెవలప్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. వలస పోకుండా ప్రతి కూలీలు ఇక్కడే జీవించి ఉండేదానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పటి వరకు రైతులు పంట పండించాలి అంటే వర్షం మీద ఆధారపడేటువంటి పరిస్థితి, లేదంటే బోర్లు వేల లోతుల అరుగులో బోర్లు ఇచ్చేటువంటి పరిస్థితి. అసలు అలాంటి సమస్యలు ఇప్పటివరకు ఎలాంటివి ఉన్నవి? రేపు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి నీరు వస్తే కనుక రైతులు ఎలాంటి ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు? వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు వచ్చిన దానివల్ల రైతులకు బోర్లో నీళ్లు చాలా పైకి వచ్చేస్తాయి. కాలువలే కాకుండా బోర్లు వేసిన కూడా పైకి వచ్చేస్తాయి. అటువంటి బోర్లు పైకి వచ్చేసరికి రైతులందరూ సంతోషంగా ఉండి వాళ్ళకి కావాల్సిన పంటలు కానీ ఏది కానీ అన్నీ వేసుకుంటాయి. దాంతోపాటు వర్షం మీద ఆధారపడకుండా జీవించేదానికి ఆస్కారం ఉంది. వర్షం మీద ఆధారపడ్డ ఈ ప్రాంతం అంతా ఈరోజు సంతోషంగా వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు రాగానే అందరూ సంతోషంగా ఆనందంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. అటువంటిది పశువులు కూడా పంచుకునేదానికి, పశువులకు ఉత్పత్తి చేసుకునేదానికి ఆస్కారం ఉంది. పశుగ్రాస్ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది 30 సంవత్సరాల సుదీర్ఘ కళ. ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మార్కాపురం జిల్లా కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా దీనివల్ల నీరు అందించేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 30 సంవత్సరాల కళ నెరవేరటం వెనుక ప్రధాన కృషి ఎవరిది, ప్రధాన కష్టం ఎవరిది? ప్రధాన కృషి వాస్తవం చెప్పాలంటే ఇది 1952లో జరిగింది. ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యాముకు కృష్ణా జలాల హక్కు అని నాగార్జున సాగర్ డ్యాము, అటువంటిది ఆ డ్యాము నీళ్లు కూడా మాకు రాకుండా బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉండి గుంటూరు జిల్లాకే మలిపించుకున్నాడు. అది రాయలసీమ హక్కు అనేది తీసేశాడు. అటువంటిది అప్పటి నుంచి 52 నుంచి జరుగుతున్నది. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ పోరాటం వల్ల వెలుగొండ ప్రాజెక్టు టన్నల్ వేసి చేసుకున్న ఇందిరాగాంధీ గారు ఒకసారి సర్వే చేయించారు. ఆ రోజు 4,000 కోట్లతో అయిపోయేది. ఈ రోజు 40,000, 50,000, 60,000 కోట్లకు వచ్చేసింది. సర్వే చేపించి అప్పుడు టన్నల్ కొడితే ఇంత ఖర్చు అవుతుంది అంటే ఆ రోజు రాజకీయంగా ఇక్కడ డెవలప్ అయితే మన మాట వినరని చెప్పి రాజకీయంగా దాన్ని డెవలప్ చేయకుండా వదిలేశారు వాస్తవం. అలాంటిది ఎన్టీ రామారావు గారికి 86లో ఇక్కడికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే మాకు ఈ ప్రాంతం అంతా ఉంటుందని. ఆయన ఖమ్మం చెరువు కూడా చూశాడు. ఖమ్మం చెరువు చూసి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ఖమ్మం చెరువు కూడా 3 TMCలు ఏర్పాటు చేసేదానికి ఆయన ఆర్డర్ వేశాడు. అప్పుడు ఆయన పెట్టిన దాని వల్లనే వెలుగొండ ప్రాజెక్టుకు కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు కానీ ఇవన్నీ కానీ చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఆయనే శంకుస్థాపన చేశారు. ఆయనే ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాడు. మరి గత 5 సంవత్సరాల్లో, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో వెలుగొండ పనులు ఎంతవరకు జరిగాయి, లేదంటే ఇక్కడ నిర్వాసితులకు ఎంతవరకు న్యాయం చేయగలిగారు వాళ్ళు? నిర్వాసితులకు కానీ వెలుగొండ పని జరగటం కానీ ఎలాంటిది లేదు. 2% వర్క్ చేసి నేను అంతా చేసినానని మోసం చేశారు. ఆ రోజు జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకేదో చేస్తారని ఆశపడ్డారు. కానీ మోసపూరితంగా జనాన్ని మోసం చేశాడు, రాష్ట్రాన్ని మోసం చేశాడు. అటువంటి మోసం చేసిన ఆయన్ని జనాలు ఈరోజు తిప్పికొట్టారు. అటువంటిది ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు 6 నెలలకు ఇవ్వాల నీళ్లు, ఇప్పుడు ఇవ్వగాకని చెప్పి వాళ్ళ కార్యకర్తలు తీసుకుపోయి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఊర్లలో పోయి ఖాళీ చేయగాకమని చెప్పటం, ఇది అనేది సభ్యత కాదు. 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వెలుగొండ ప్రాజెక్టుకు ఈరోజు ప్రారంభోత్సవానికి అడ్డుపడటం అనేది అది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా ఏదన్నా ఉంటే చూసుకోవచ్చు. జనానికి మేలు చేసేదానికి ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అడ్డు రాకూడదు. ఇది ప్రజలు కోరుకునేది, ప్రజల ఆంక్ష కూడా ఇది. గతంలో ఒకసారి ఓపెన్ చేశారు టన్నెల్, నేను పూర్తి చేశాను, నేను కట్టాను అని చెప్పి ఆ రోజు ఇక్కడ టన్నెల్ ఓపెన్ చేయడం, నీళ్లు వదలటం కూడా చూసాం కదా. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ప్రజలను మభ్యపెట్టేదానికి జగన్ గారు
ఎలక్షన్ ముందు వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పి ప్రచారం చేశారు. అదే ఆయన చేసే రోజు ట్రాక్టర్తో నీళ్ళు తీసుకుపోయి వేసిన రోజు ఇదే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు అయ్యేట చేస్తే ప్రజలను మోసం చేసినట్టు కానీ ఒక్కళ్ళు కూడా అడగలే. ఈ రోజు నీళ్ళు వస్తున్నాయంటే అడ్డపడుతున్నారు. మరి దానికి జనము సమ్మతించాలన్నా, ఇప్పుడు నీళ్ళు వచ్చేదానికి సమ్మతించాలన్నా? ఈ రోజు జనం అంతా కోరుకునేది వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కావాలని కోరుకుంటున్నారు. దీనివల్ల దాహం తీరుతుంది, పశు సంపద పెంచుతారు. పశు సంపద వల్ల రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మందుల మీద ఆధారపడకుండా పశు సంపదతో దాని నుండి డెవలప్ చేసుకునేదానికి చాలా వరకు ఆస్కారం ఉంది. రేపు 31వ తారీఖున వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏంటి అంటే మీ మార్కాపురం వాసులుగా మీ అభిప్రాయం ఎట్లా ఉంది? ఇప్పుడు అభిమానం బాగానే ఉంది కాబట్టే కదా, ఈయన 2 ఏళ్ల పరిపాలన బాగా చేసిండు కాబట్టే కదా, నీళ్ళకి అంకితం చేస్తున్నాడు. అది మంచిదే కదా, ప్రజ అందరికి మంచిదే కదా. ఇప్పుడు పోయిన 5 ఏళ్ల పరిపాలన జగన్ ఏం చేసిండు? ఏం చేయలే. చంద్రబాబు నాయుడుకి 2 సంవత్సరాల మాకు మార్కాపురం జిల్లా తెప్పించిండు, నీళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేసిండు. రేపు 30 తారీఖు నీళ్ళ జాతికి అంకితం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అతని పరిపాలన బాగానే ఉంది. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మార్కాపురం జిల్లాకు కానివ్వండి, ఒక చిరకాల కోరిక, దాదాపు 3 దశాబ్దాల కళ. ఇది ఈ రోజు నెరవేరబోతాం, కళ తీరినట్టే. అంటే దీనివల్ల గతంలో ఏదైతే సాగు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేక కానివ్వండి, లేదంటే తాగునీరు లేక కానివ్వండి ఇబ్బంది పడ్డ పరిస్థితులు ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో తీరుతా ఉన్నాయి. అంటే ఈ రోజున అంటే ఈ పరిస్థితులు మీ కష్టాలు తీరేటువంటి పరిస్థితులు వస్తాయంటే ఎవరు కష్టం అంటారు? ఇదంతా చంద్రబాబు నాయుడు కష్టం, అంతా చంద్రబాబు నాయుడు. దానివల్ల మా కష్టాలు తీరుతాయి. అంటే అప్పుడెప్పుడో 1996లో దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత 2026లో ఆయనే పూర్తి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఎలా ఉందంటారు? ఈ పట్టుదల ఉంది కాబట్టే కదా మళ్ళీ ప్రాజెక్ట్ అతని వాళ్ళని పూర్తి చేసి సీమకు అంకితం చేస్తుంది. మరి గతంలో కూడా ఏదైతే ఈరోజు రేపు టన్నెల్ 1 ఒకటి ప్రారంభించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి కూడా నేను పూర్తి చేశాను అని చెప్పి ఓపెన్ చేశారు కదా. ఏం చేసిండు? ఉన్నదే బొక్క బూడ్చిండు. ఇప్పుడు 12 అడుగులు ఉన్న బొక్క 8 అడుగులు బొక్క బూడ్చిండు. 8 అడుగుల బొక్క బూడ్చిండు. ఏం చేసిండు ఆయన? ఏం చేయలే ఆయన. మరి రాజశేఖర్ రెడ్డి గారి వల్ల జరిగిన మేలేంటి దీనికి? రాజశేఖర రెడ్డి ఒక రకంగా మేలు చేసి ఎవరు చేసిండు? రైతులకు బొప్పాయి సీనికాయ చెట్లకు దాళ్ళకు చెట్టు కింద అని అమౌంట్ ఇచ్చిండు. అది కాదండి. అంటే ఈరోజు మార్కాపురం ప్రజల 3 దశాబ్దాల కోరిక నెరవేరబోతా ఉంది. రైతులందరూ కూడా రైతుల కళ్ళలో ఆనందంగా వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగా ఆనందంగానే ఉంది. నీళ్ళు లేక పోయిన 5 ఏళ్ళు నీళ్ళు లేక ఇబ్బంది పడినారు ప్రాజెక్ట్ పూర్తి కాక. ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తి అయితే బోర్లకు నీళ్ళు వస్తాయి, ఇళ్ళలో నీళ్ళు వస్తాయి, రైతుల బోర్లకు నీళ్ళు వస్తాయి, అందరికి నీళ్ళు వస్తాయి కదా, కష్టాలు తీరిపోతాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత పూర్తి చేశాడు? ఏం చేసిండు? ఏం చేయలే. చేసిన బిల్డప్ ఇచ్చి ట్యాంక్ నీళ్ళు పోసి నీళ్ళు వదిలినాము, ప్రాజెక్ట్ నీళ్ళు వదిలినామని చెప్పిండు కానీ ఏం వదలలే. నీళ్ళు చుక్క నీళ్ళు రాలే. ఆ రోజు ఆయన ప్రారంభించడం వల్ల ఎన్ని ఎకరాలు తడిసాయి ఇక్కడ? అలా 2 ట్రాక్టర్తో నీళ్ళు పోసిండు పైనుంచి. అది మేము సాగర్ నీళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే నీళ్ళు వదిలినాను చూడని చూపించిండు. అది ఏం లేదు. మరి రేపు చంద్రబాబు నాయుడు గారు ఇలానే చేస్తారేమో అన్న అనుమానం కానీ భయం కానీ ఏముండదు అట్ట. చూస్తున్నారా ప్రాజెక్ట్ పనులు పూర్తవుతున్నాయి? పూర్తవుతుంది.